మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని విచిత్రాలు చూస్తాం. కొంతమంది అకాల మృత్యువును పొందడం చూస్తాం. అప్పుడు మనలో కొంతమంది చెప్తూ ఉంటారు, వీడి ఈ సమయంలో ఇలా రాకపోతే బ్రతికేవాడేమో, ఇలా చేయకపోతే బ్రతికేవాడేమో అని చెప్తూ ఉంటారు. కానీ సాధ్యపడదు. ఎందుకంటే అదే విధి. దానికి సంబంధించిన ఒక కథ. ఇంద్రుని భార్య ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది. దిగులుపడి చిలుకను వైద్యునికి చూపించింది. ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టమని చెప్పాడు. ఆ మాట విన్న ఇంద్రుని దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లి, మీరేం చేస్తారో నాకు తెలియదు, నా చిలుకను బ్రతికించండి, లేదంటే నేను చనిపోతాను అని కన్నీరు పెట్టుకుంది. దానికి ఇంద్రుడు, దీనికి ఇంత ఏడవడం ఎందుకు? అందరి తలరాత్రం రాసేది బ్రహ్మే కదా, నేను వెళ్లి ప్రార్థిస్తాను, నువ్వు దిగులు పడకు అని బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు ఇంద్రుడు. ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ, నేను తలరాతలు మాత్రమే రాస్తాను, దాన్ని అమలుపరిచేది మహావిష్ణువు, కనుక మనం విష్ణువు దగ్గరికి వెళదాం పదా అంటూ బయలుదేరారు. వీరి రాకను గమనించిన విష్ణువు వారికి ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు. నిజమే, ప్రాణాలు కాపాడే వాణ్ణి నేనే, కానీ చిలుక ప్రాణం చివరి దశలో ఉంది, మళ్లీ ఊపిరిపోయాలంటే శివునికే సాధ్యం, మనం ముగ్గురం శివుని వద్దకు వెళ్దాం పదండి అన్నారు. ముగ్గురు శివుని దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు. శివుడు ఇలా అన్నాడు, ఆయుష్ పోసేది నేనే, కానీ ప్రాణాలు తీసే పని యమధర్మరాజుకి అప్పచెప్పాను, మనం వెళ్లి యమధర్మరాజును అడుగుదాం పదండి అంటూ అందరూ బయలుదేరారు. ఇంద్ర, బ్రహ్మ, విష్ణువు, శివుడు అందరూ యమలోకానికి రావడం చూసి